అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేనా దేవుని చూసుకుందామా? రండి, చిన్న వర్షం పాడుకుందాం అండి. నూతనమైన ఈ జీవ మార్గమందున నూతన జీవం ఆత్మాభిషేకమే నూతన సృష్టిగా నన్ను మార్చెను. నూతన సృష్టిగా నన్ను మార్చెను. శాశ్వత జీవను నీ తలంచగా కానుకనైతిని నీ సన్నిధిలో కానుకనైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నీ తాళంచగా. ఇది నా దేవుని అర్థం చూసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము మరి 16వ అధ్యాయం 15వ వచనం చూసుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక. ఇది నువ్వు అర్థం అండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును కనుక. దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటు మాటలను బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని చూస్తున్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. వాళ్ళ రాబడి అంతటిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించు. నీ ఆస్తికి కర్తలుగా చేసి నీ రాకడకు సిద్ధపరిచి మేమందరం కూడా ఎత్తబడే గుంపులు ఉండలాగున మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామములో నేను అడిగి వేడుకుంటున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.